కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. సింహాద్రిపురం మండలం అంకలమ్మ గూడూరులో సచివాలయ ఉద్యోగి జనం సొమ్ముతో బెట్టింగ్ పెట్టి పరారైతే కేసు నమోదు చేశామన్నారు. అవినాష్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి ధర్నా చేయించారని ఆరోపించారు. నష్టపోయిన రైతులకు వెంటనే 15 లక్షలు తాము సొంతంగా ఇస్తున్నామని బీటెక్ రవి చెప్పారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల చిట్టా తమకు తెలుసన్నారు బీటెక్ రవి. రైతులతో సమస్య జరిగితే ఒక ఎంపీ స్థాయిలో ఉండే ఒక వ్యక్తి ఏదైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే కలెక్టర్తోనో వాళ్ళతో మాట్లాడి చేయాలి. కానీ ఇక్కడ ఉండే రైతులను రెచ్చగొట్టి ఇక్కడ ధర్నా చేస్తాం అది చేస్తామని దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం చాలా దారుణమైన విషయం. ఇప్పుడు మేమున్నాము, ఈ సమస్యను గుర్తించినాం, ఇక్కడ ఉండే రైతులతో మాట్లాడినాం. దాదాపు 21 లక్షలు అయితే 6 లక్షలు ఆల్రెడీ గవర్నమెంట్ పెన్షన్దారులకు పే చేసింది. తర్వాత మిగతా 15 లక్షలు కూడా మేము మా వాళ్ళందరితో మాట్లాడా 15 లక్షలు తర్వాత ఈరోజు ఎండిఓ గారి అకౌంట్లో వేసి రైతులకంతా ముందు తక్షణం సర్దుబాటు చేయమంటున్నాం. ఎందుకంటే సొంతంగా మా నిధుల నుంచి కూడా మేము డబ్బులు కొట్టి మా ప్రాంత రైతాంగాన్ని మేము ఆ తర్వాత ఈ రకంగా వాడుకుంటా ఉన్నాం. తర్వాత మీరు దీన్ని కూడా రాజకీయం చేసి ఇక్కడ కూడా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయాల్సింది పోయి ఒక ఎంపీ స్థాయిలో ఒక చిన్న ఊరు సచివాలయం దగ్గర ధర్నా